తొంభయావడవేనా తోడుగా నారాదు ఒరే కొడక భీమునాయుడా ఒరే కొడక రామునాయుడా మీకు కడితేనేమో ఇల్లు అవుతుందిరా కొడక తోడితేనేమో బాయ్ అవుతుందిరా కొడక నువ్వు చేసుకుంటే నీకు భార్య దొరుకుతుందిరా చెడిపోతే గడసేపు ప్రేమ అన్నరురా కొడుకు అయ్యా తోడ పుట్టినా తోడు తోడు దొరకబోదు అయ్యా కొడుకరారా కొడుకు కన్న తల్లిని నేను కరువైతున్నారా రేపు రేపడ కల్లా అవ్వవాయి చెల్లేను శిలను దాదుకోరా కాదంటే నేను మొక్కుద కొడక తల్లిలో ఉన్నా శిలను దాదుకోమ్మని అయ్యో బిడ్డను తీసి కొడుకు చేతులోనా అయ్యో చేతులోనా పెట్టి బిడ్డ ముఖం బిర్రున చూసింది ఇద్దరు కొడుకుల ముఖం చూసి చిన్న కొడుకు కాళ్ళ వీడబడి విలవిల విలవిల ప్రాణము విడిచింది ఊళ్ళో జనం వస్తాను అయ్యో శాంతిమణి దేవి ప్రారంభమైందా రాలకుంటా ఊళ్ళో జనం వస్తారేమో అయ్యా రామనాయుడ అయ్యా భీమనాయుడ మీకు చుట్టాల బలగం బాంధెత్తనని ఎప్పుడు సావకవారు పంపారా మరి మీ తండ్రి డాల్నాయుడు బెల్లం కొట్టిన రౌతాయుడు మరి ఒక్కటంటే లేదు రెండంటలేదు అయ్యో కొడుకులారా మీ అవ్వలేకపోతే బిడ్డ మీరు ఎందుకు చేస్తానరా నేను లేనా కొడుక అని కొడుకులకు ధీర చెప్తాడు కొడుకులకు ధైర్యం చెప్తాడు డాల్నాయుడు మనసులో ఒక్కటే పడ్డది ఈ పోరి పుట్టింది నా భార్యకు అనంత రోగం వచ్చింది ఈ పోరే పుట్టపోతే నా భార్యకు రోగం రాకపోతే అన్నాడు ఆ మనసులో పడి బెల్లం కొట్టిన రౌతని కొడుకులకు ధీర చెప్తాడు ధైర్యం చెప్తాడు ఒకటంటే రెండంటే అప్పుడు ఉల్లున్నలు అన్నారు మీ నాయన బెల్లం కొట్టిన రౌతాయిండు రంజన పడ్డాడు ఒకటంటే రెండంటలేడు కాబట్టి మీకు చుట్టాలు బలగా బాధలు చెప్పి మేము సాగు కౌరపుతామని అన్నారు అన్నప్పుడు పెద్దవాడు రామనాయుడు అన్నాడు మాకు బలగం అంటే మాకు ఎవరు లేదు మా అయ్య తోడ పుట్టింది డాలవ్వ మా అయ్యకు ఒక్కగానొక్క చెల్లె ఉన్నది మా మేనత్తది కోటగిరి నగరం మా మేనత్త పేరు డాలవ్వ మా అవ్వ బతికున్నప్పుడు మాకు ఒక్కగానొక్క ఆడబిడ్డని ఏ పండుగ వచ్చిన మా మేనత్త డాలవని తీసుకొచ్చింది ఏ పబ్బ వచ్చిన మా మేనత్త డాలవని తీసుకొచ్చి మా మేనత్త డాలవ కోరుకున్న చీర మా అవ్వ కొనిపెట్టింది కోరుకున్న రైకే మా అవ్వ పట్టించింది మా మేనత్త డాలవ వదిలే శాంతిపడి నాకు ఈ సొమ్ము కావాలంటే గా సొమ్ము వేసి మా అవ్వ మా మేనత్త మెల్లేసి సాగదొరింది మా మేనత్త అంటే మా అవ్వకు ప్రేమ మా అవ్వ అంటే మా మేనత్తకు ప్రేమ మా మేనత్త డాలవ రావాలే మా అవ్వ ముఖం చూడాలి అప్పుడే మా అవ్వను దానం చేస్తావా అంతవరదాకా దానం చేయమన్నారు అరే పర్వాలేదు కోటగిరి నగరం మతలా పంపుతాం మేనత్తని తీసుకొస్తామయ్యా అన్నారు అరే మంత్రవారా మీరు కోటగిరి నగరం పోయి పిల్లలు చెప్పారు కదా ఆ డాలవాడ తీసుకురాలి ఆ మేనత్త రావాలట వాళ్ళ వదిన ముఖం చూడనట అప్పుడు అల్లుడు దానం చేస్తారట ఆడబిడ్డ బాబా ఈమె ప్రేమ అన్నప్పుడు కారణ తన మంత్రులు బయలుదేరు వెళ్ళిపోవాలి అల్ల నెరాడి
వారి ఆడగుల్ల రాజుగా ఎదురా మొగుల్లోడా మంచి మనవా మొగులు వారి మనం పోతున్నాం కానీ మరి ఆ డాలవ ఊరు కోటగిరి నగరం తెలిసేనా వారి ఆ ఊరు నాకెందుకు తెలియదు ఆ ఊరు మా అత్తగారు ఊరేరా వారి ఆ ఊరు మీ అత్తగారు ఊరేనా మీ అత్తగారు ఊరు ఆ ఊరైతే వారిని ఆడది పెళ్లి చేసిర్రా మొగని పెళ్లి చేసిర్రా అగో నా దండం ఎత్తి నాకు పెళ్లి చేసిర్రు నా దండం ఎత్తి నాకు పెళ్లి చేసిర్రు అలా రాగం ఏది వేయింది నా దండం నుంచి నాకు లగ్గం చేసిర్రా వారికి అట్లా కాదు నా దండం ఎత్తి నాకు పెళ్లి చేసిర్రా వారి అబ్బ మీరు దంటోళ్ళు ఎవడల కాడ పొచ్చడు మంది ఉంటారు కోటగిరి నగరం వచ్చినారు వారి మరి డాలా వీళ్ళు ఎక్కర్రా ఊరి వారికి ఎట్లా గారు అప్పుడే అన్ని పూరి గుడిసెలు ఉండే ఇప్పుడు అన్ని బంగ్లాలు అయినాయి నాకు చెప్తలేదు రాయి వారి మీ అత్తగారు ఊరు ఈ ఊరు వచ్చి కొడుకు ఇది వెళ్తాయా మీ అత్తగారు ఊరు అంటివి కదా మరి చాలా ఇల్లు నీకెంత తెలియదు ఊరి వారికి ఎట్లా గారు అప్పుడు అన్ని పూరి గుడిసెలు ఉండి ఇప్పుడు అన్ని బంగ్లాలైనా ఆ ఇల్లుని ఏర్పాటు చేస్తలేను రా ఊరెందుకు అచ్చి గుడిసెలని రాదు గంట దూరకి ఎందుకు చేస్తాను బిడ్డ అప్పుడే గుడిసెలు ఇప్పుడు అందరూ బంగ్లాలు చీకిరో లైన్ ఏర్పడతలేదా వీళ్ళు ఎక్కడంటే ఊళ్ళో ఎత్తు బంగుల వాళ్ళనే అన్నారవా అదే అడుగుల రాజుగా ఇగో దాలో ఇల్లు ఎత్తు బంగ్లా అంటే గిదే బంగ్లా నువ్వే ఎప్పుడు ఓ దానవ దొరుకుతాది నేను ఎంత మంచిగా తెచ్చిరా దాలవ దొరతానన్నప్పుడు ఏంది బిడ్డ అంటే ఒడిచిపోయి ముచ్చట నువ్వే లంచ కొడుకు అంటే మేము శుద్ధంగా పుట్టినాము లంచకాడ మునివే పట్టినాం అనుకో పత్తి ముని వెళ్ళినట్టు వెళ్తా నేను ఇల్లు చెల్లకుండా పోయావు లంచ కొడుకు పడకొచ్చినాయి వాడి లంచ కొడుకు నైట్కి దార పడతారు వీళ్ళు అసలు ఇంటి ముందు వచ్చి పాడాలి నిన్నో కవరికున్నాడు కడపల మూడో గుడ్ల మూడో రోజులు గుడ్ల మీద వస్తాను అంటలేదు ఆ గుడ్ల మీద అంటే ఆ గుడ్డు సిగ్గుడ్డు కారు గుంజిగా నీకు కొనుగోతాం అంటే గుడ్ల మీద చిరమనాట్య చిల్లర లేవు
వదిలే నువ్వు వచ్చిన లావాయి నువ్వు వచ్చిన లావరే నువ్వు వచ్చిన లావాయి నువ్వు వచ్చిన రాక రాక నువ్వు వచ్చిన లావాయి నువ్వు వచ్చిన బావా నువ్వు వచ్చిన లావాయి నువ్వు వచ్చిన నువ్వు వచ్చిన లావాయి నువ్వు వచ్చిన రాక రాక నువ్వు వచ్చిన అంటే బావా నువ్వు వచ్చిన లావాయి నువ్వు వచ్చిన నువ్వు యొక్కల భరణి జాబు నువ్వు వచ్చిన లావాయి నువ్వు వచ్చిన నీకో కోట నాకో బీరు నువ్వు వచ్చిన లావాయి నువ్వు వచ్చిన నీకు నాది నాకు ఓ గుంజి అట్టగారా ఆయన కూడా రాయనికే నా మీరు నాకటనా బావా నీది నీకు నాది నాకు అందరు బంగ ముందుకు రానవచ్చిన కొడుకని తాడే మూరెడు బొత్తలు సచ్చిరే ఇల్లు ఓ పుట్టరా నీకు అట్లే ఉన్నా అనులో ఒక సప్లై ఉన్నా లేదు అట్ట గంగెట్ట గట్టే ఉన్నా చూడు పోరారి ఏను నాయటికి వచ్చాను కానీ మాటలు అంటారు పోరారి ఇంతకు నేను ఎవరెనికేనా పెద్ద మంది అనుకుంటున్నావు పోరు అట్ట కదరా మీరే డాలమ్మ తోరుతానని మరి ఈమె దొరుకుతుంటే నేను పెద్ద మంది అన్నా నువ్వు సీతకమ్మది అన్నావు మరి వాళ్ళ అన్నరాజ్యం అయినాక అన్న నువ్వు దోలిచ్చిన మనుషులు ఒకటి గంగెట్లు అన్నాడు ఒకటి సీతకమ్మడు అంటే ఆయన మన బతకనిస్తారా వాళ్ళ అల్లుండు రావనాయుడు బీవనాయుడు అంతే మరి ఇక్కడికి ఎదురు ఇక్కడికి వచ్చేసుకోవాలి ఎట్లా అంటే అవ్వా మా అనుడు తప్పైంది తెలివక అన్నామని ఆ కాళ్ళు మొక్కిన అనుకో మన కేసులు కొట్టుడు వద్ది మొక్కుపో నువ్వే మొక్కు అదే నీ మొక్కనే మొక్క చూడు ఆడిగుల రాజు కనుక ధైర్యం వస్తుంది దాని కాళ్ళు మొక్కుడు ఎవరు అని కేసు ఉంచుకో కొట్టేసుకుని నాకు అవసరం లేదు నా కేసు అయితే నేను వచ్చేసుకుంటా నువ్వైతే మొక్కరాదు అవ్వ చాలా దొరుకుతాని నువ్వే తప్పు పట్టుకో ఎందుకు అంటే బాబాయ్ చికెకున్న పువ్వులకు ఓవని ఎర్ర చీరకు నీ ఎండిపోయిన మొక్కానికి నీ ముక్కు పోవుకు పతాక నిన్ను దుట్టే నేను పెద్దమ్మలతో గిద్దమ్మలతో అనుకున్నా నీ పాత్ర ఏ తప్పు పట్టుకో వీడు అప్పుడన్నాక మళ్ళా అంటాడు వీడు తాడిదెంప గంగెట్లు గింగెట్లు అనుకున్నట్టాను కొట్టేసుకున్నావా నీ కేసు నా కేసు కూడా కొట్టేసుకుంటా గంగెట్లు అంజన్న ఏం తప్పు పట్టించుకోగా కాలు మొక్కుతా నీ కాలు నువ్వేం మొక్కుంటా నీ తోలు కాలేనే నా తోలు కాలేనే ఏ కాలు మొక్తే అయితే వారి మీరెవరో నాకు తెలియదు నేనెవరో మీకు తెలియదు తెల్లవకాలానికి ఏ తప్ప ఇంతకెవర్రా ఇంత మీరు ఎవర్రా మానవరా నీకు తెలియదు ఇల్లు వారి పెళ్ళైనప్పుడు నువ్వు పుట్టినవురా పెళ్ళైనప్పుడు నేను పుట్టే ఉన్నావు కానీ కొడుక నువ్వు గిద్దెత్తే ఉన్నావు అని మతం తుడుర్రి దొరకాలని దాన్ని పలుపు దాని మతం తుడుర్రి అయ్యో నాకు పెళ్ళప్పుడు పుట్టినవరంటే సంబరపడ్డా మరి నా పెళ్ళప్పుడు నువ్వు గింత ఎత్తున్నావు బిడ్డ అనేది ఎత్తున్నది అది కాల్సోకి నా పెళ్ళప్పుడు గింత ఎత్తుంది పలుపు అంటే మీరు ఢిల్లీ వెళ్ళినారు నాయనమ్మ దేవుడా నాయనమ్మ దేవుడా అన్న మంచిగా ఉన్నాడా మంచిగా ఉన్నాడా క్షేమంగా ఉన్నాడా క్షేమంగా ఉన్నాడా మీ అమ్మగారి బర్రె కిందమ్మా
పెట్టంగా పేతుటని పెట్టింది 4 రోజులు పొద్దుట అయితే మీ అవగారి పేరు ఎందుకు పెట్టగా పెద్దడం పెడితే వారం రోజులుగా పొద్దుటే తారని అరే నీకా నరికేనా అరే పొడకి రానా నీకా నరికేనా అరే వారి అవ్వగారు ఊరు నుంచి వచ్చేవంటి నాకు ఇంత సంబరం ఉంది ఫుల్ సంబరం బాగా మరి మనం పిడాత సాగు ముచ్చట చెప్పినాం అనుకో గుండె ఒకట ఇది వచ్చింది అనుకో దీని సాగుకు వాళ్ళు రారు వాళ్ళ సాగుకు ఇది పోదు ఇగో సాగుకు ఎవరు మనం నిమ్మలంగా చెప్పాలి పిడాత చెప్పాలి మంచిగా ఉన్నాడా మంచిగా ఉన్నాడా ఎట్లయింది నరికే